హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. సో ఈరోజు క్వశ్చన్ ఏమిటంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దెన్ షో దట్ 4x² minus 1 equals to 0 and if u plus iv equals to 2 plus I by z plus 3 and z equals to x plus y then find u comma v. సో ఇక్కడ ఫైండ్ వచ్చేసి u comma v, ఇక్కడ షో దట్ వచ్చేసి 4² minus 1 equals to 0. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు సొల్యూషన్ అయితే చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చిండు, సో ఎక్స్ ప్లస్ వై. సో మనం రాస్తాం గివెన్. సో గివెన్ దట్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే ఇచ్చిండు కదా. సో దీన్ని వచ్చేసి ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో ఇది కాంపొనెంట్ డివిడెండ్ మెథడ్ చేస్తేనే వస్తుంది. కాంపొనెంట్ మెథడ్ డివిడెండ్ మెథడ్ అంటే సో ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి గనక ఉంటే సో ఈ డివైడ్ బైలా అంటే డివిడెంట్ ఇది న్యూమినేటర్ డినామినేటర్లో ఏ ప్లస్ బి అంటే దీన్ని ఇంటూ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బితో చేయడమే కాంపొనెంట్ డివిడెండ్ మెథడ్ అంటారు. సో దీని వచ్చేసి ఇది ఏ అండ్ ఇది వచ్చేసి ఇది ఏ అండ్ ఇది వచ్చేసి బి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అయితే చేస్తున్నాను ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. సో ఇదన్నమాట. ఇప్పుడు సింప్లిఫై అయితే చేద్దాము. సో 1 ప్లస్ కాస్ థీటా ఐ సైన్ థీటా 1 ప్లస్ కాస్ థీటా ఐ సైన్ థీటా హోల్ డివైడెడ్ బై, ఇప్పుడు చూడండి ఇది ఏ ఇది బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇదే కదా ఫార్ములా. సో 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో ఐ స్క్వేర్ అంటే ఏంది, ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1. సో ఐ స్క్వేర్ ప్లేస్లో -1 పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. సో మైనస్ పెడితే ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా అయింది కదా. సో దీని వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని, సో 1 ప్లస్ ఇప్పుడు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అట్లనే రాసుకుంటున్నాం బై ఇప్పుడు 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇది సైన్ స్క్వేర్ ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఆడుతున్నాను. సో 1 స్క్వేర్ 1 ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab 2 ఇంటూ 1 2 కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం దీన్ని ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ డివైడెడ్ బై, ఇప్పుడు చూడండి మనము ట్రిగ్నామెట్రీ ప్రకారం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అనుకుంటాం కదా. సో సైన్ స్క్వేర్ ప్లస్ థీటా కాస్ స్క్వేర్ థీటా సో 1 కాబట్టి 1 ప్లస్ 1 ప్లస్ 2 కాస్ థీటా 2 కాస్ థీటా. సో 1కి 1 రాసినాను. కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 సైడ్ రాస్తా చూడండి. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1.
ఇది మనకు అందరికీ తెలుసు కదా బేసిక్స్. సో 2 cos θ. సో ఇప్పుడు ఏం మిగిలింది మనకు 1 ప్లస్ cos θ, 1 ప్లస్ cos θ మైనస్ I sin θ, మైనస్ I sin θ బై 2 ప్లస్ 2 cos θ. సో ఇప్పుడు 2 అయితే కామన్ తీయచ్చు కదా మనకు. 2 కామన్ తీస్తే 1 ప్లస్ cos θ, 1 ప్లస్ cos θ మైనస్ I sin θ బై 2 ఆఫ్ 1 ప్లస్ cos θ. సో ఇప్పుడు ఏం రాస్తున్నాను నేను, రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ అయితే సపరేట్ అయితే చేస్తున్నాను. సో రియల్ పార్ట్ వచ్చేసి 1 ప్లస్ cos θ బై 2 ఆఫ్ 1 ప్లస్ cos θ అండ్ ప్లస్. సో ప్లస్ ఎందుకు రాస్తున్నాను అంటే ఈ మైనస్ లోపల తీసుకెళ్తున్నాను. ప్లస్ I ఆఫ్ మైనస్ sin θ బై 2 ఆఫ్ 1 ప్లస్ cos θ. సో ఇప్పుడు చూడండి ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ కాంప్లెక్స్ నెంబర్లో. సో ఇప్పుడు చూడండి రెండుని కంపేర్ చేద్దాం. సో కంపేరింగ్ అండ్ ఇమాజినరీ పార్ట్ and real on both sides. సో ఇప్పుడు చూడండి ఇది x ఈక్వల్స్ టు 1 ప్లస్ cos θ బై 2 ఆఫ్ 1 ప్లస్ cos θ and y equals to minus sin θ by 2 of 1 plus cos θ. సో ఏం లేదు, ఇది వచ్చేసి రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో రియల్ పార్ట్ వచ్చేసి x అండ్ ఇమాజినరీ పార్ట్ వచ్చేసి y. x ప్లస్ ఐ ఫామ్లో ఉంది, x ప్లస్ ఐ ఫామ్. సో ఇది x వచ్చేసి ఇది అండ్ y వచ్చేసి ఇది. ఇక్కడ చూడండి. సో దీన్ని ఆఫ్లో పెట్టేసి ఇది 1 ప్లస్ కాస్ ఎక్స్ 1 ప్లస్ కాస్ ఎక్స్ అయితే ఏమవుతుంది, x ఈక్వల్స్ టు 1/2 అవుతుంది ఎక్స్ వాల్యూ. అండ్ దీన్ని వచ్చేసి x ఈక్వల్స్ టు 1/2 అయితే దీన్ని వచ్చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అయితే చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, x స్క్వేర్ ఈక్వల్స్ టు 1/4. సో ఏమవుతుంది మళ్ళీ దీన్ని ఇంటూ చేస్తే 4x స్క్వేర్ ఈక్వల్స్ టు 1, 4x స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అయితే వచ్చింది. అండ్ 4x స్క్వేర్ ఈక్వల్స్ టు 1, 4x స్క్వేర్ ఈక్వల్స్ టు 1, 4x స్క్వేర్ ఇది ఇక్కడ వస్తే -1 ఈక్వల్స్ టు 0. సో మనకు వచ్చేసి ఫస్ట్ వాల్యూ అయితే వచ్చేసింది కదా, 4x స్క్వేర్ ఈక్వల్స్ టు 0. షో దట్ అన్నారు కదా, ఇదే షో దట్, హెన్స్ ప్రూవ్డ్ అని రాసే సరిపోతుంది. హెన్స్ షోడ్. సో ఇదే ఆన్సర్. చూడండి ఇదే కదా మన క్వశ్చన్లో అడిగింది. ఏమని అడిగిండు క్వశ్చన్లో, ఇదే కదా. ఇఫ్ x ప్లస్ y 1 by cos θ ప్లస్ I sin θ షో దట్ 4x స్క్వేర్ ఈక్వల్స్ టు 0. మనకు 4x స్క్వేర్ x ఈక్వల్స్ టు 0 అనేది ఆన్సర్ అయితే వచ్చింది. సో ఇట్లా స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం అయితే చేద్దాము. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాను. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి అడిగిండే, ఇఫ్ u ప్లస్ iv ఈక్వల్స్ టు 2 ప్లస్ I by z ప్లస్ 3 అండ్ z ఈక్వల్స్ టు x ప్లస్ y, దెన్ ఫైండ్ u, v. సో u, v ఎట్లా ఫైండ్ చేయాలో ఇప్పుడు చూద్దాము.
సో మనకు యూ అండ్ వి ఏమి ఇచ్చిండు ఫార్ములా యూ ప్లస్ ఐవి ఈక్వల్స్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో ఇప్పుడు జెడ్ ప్లేస్లో ఏం పెట్టాలి జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో దీని ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై అయితే పెట్టాలి. సో యూ ప్లస్ ఐవి ఈక్వల్స్ టు సో నేను జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఆప్షన్లో. సో జెడ్ ప్లస్ ఐ బై ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 3. సో జెడ్ ప్లేస్లో ఇదైతే సబ్స్టిట్యూట్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది 2 ప్లస్ ఐ బై ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఐవై అయితే అవుతుంది. సో దీన్ని అయితే కాంపొనెంటో డివిడెండో అయితే మెథడ్ చేస్తున్నాం. కాంపొనెంటో డివిడెండో మెథడ్ అంటే ఏ ప్లస్ బి బై ఏ ప్లస్ బి అని ఉందనుకో. సో ఇక్కడ డివైడర్లో మైనస్ అయితే పెట్టాలి. సో నేనేం చేస్తున్నాను కాంపొనెంటో డివిడెండో అంటే ఎక్స్ ప్లస్ 3. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా మైనస్ ఐవై బై మల్టిప్లై అయితే చేస్తున్నాను ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై. సో ఇప్పుడు మల్టిప్లై అయితే చేస్తున్నాను. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై ఎక్స్ ప్లస్ 3 ఐవై హోల్ డివైడెడ్ బై ఇది చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇది ఏ ఇది బి ఇది ఏ బి. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అండ్ వై స్క్వేర్. సో మనకు తెలుసు కదా ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1. సో దీని ప్లేస్లో -1 పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఏమవుతుంది 2 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై అయితే చేద్దాము. ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ డైరెక్ట్ మల్టిప్లై అయితే చేయొచ్చు. సో 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 3 జా 6 ప్లస్ 6 అండ్ 2 ఇంటూ మైనస్ 2y మైనస్ 2i y ప్లస్ I ఇంటూ ఎక్స్ ix మైనస్ 3 ప్లస్ ఇంటూ ప్లస్ 3i ప్లస్ 3i ప్లస్ I ఇంటూ I స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ అండ్ I స్క్వేర్ అండ్ y whole divided by x plus 3 whole square ప్లస్ వై స్క్వేర్. ఇది సేమ్ రాస్తున్నాను పైన చేంజెస్ అవుతున్నాను అంటే ఈక్వల్స్ టు ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే రియల్ పార్ట్ ఒక సైడ్ ఇమాజినరీ పార్ట్ ఒక సైడ్ అయితే రాస్తున్నాను. సో రియల్ పార్ట్ అనేది ఏం లేదు ఐ ఉన్నవి ఇమాజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్ వచ్చేసి ఐ లేనివి. సో ఇక్కడ వచ్చేసి 2x ఒకటి ప్లస్ ఇక్కడ ఐ స్క్వేర్ -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో వై ప్లస్ వై ఇంకా మిగిలింది ఏంది ప్లస్ వై ఇక్కడ ప్లస్ 6 ఇది రియల్ ప్లస్ ఇది ఇమాజినరీ ఐ. సో ఇక్కడ చూడండి ఐ అంటే ఎక్స్ మైనస్ ఇక్కడ 2y ఉంది 2y ప్లస్ 3 ఉంది హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇప్పుడు చూడండి నేను సపరేట్గా రాస్తున్నాను రియల్ పార్ట్ ఒక సపరేట్ ఇమాజినరీ పార్ట్ ఒక సపరేట్. సో యూ ప్లస్
IV equals to 2x plus y plus 6 by x plus 3 whole square plus y square plus I of x minus 2y plus 3 whole divided by x plus 3 whole square plus y square. So you see real and is just imaginary. So కంపేర్ చేస్తున్నాను. సో యూ ప్లేస్లో ఏం కంపేర్ చేయమంటున్నా, ఇది వి యూ అంటే రియల్ పార్ట్, ఇది వచ్చేసి రియల్, ఇది వచ్చేసి ఇమాజిన్. సో కంపేరింగ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ ఐఎంజీ అని రాస్తున్నాం, ఇమాజినరీ ఐఎంజీ పార్ట్స్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ యూ ప్లేస్లో ఏముంది, యూ ఈక్వల్స్ టు 2x plus y plus 6, 2x plus y plus 6 by x plus 3 whole square plus y square. అండ్ ఇక్కడ v ప్లేస్లో ఉంది v ఈక్వల్స్ టు x minus 2y plus 3 by x plus 3 whole square plus y square. సో ఇది ఇమాజినరీ పార్ట్ అన్నమాట. క్వశ్చన్లో ఏమైనా అడిగారు మనని, ఫైండ్ యూ కమా వి. సో యూ కమా వి వాల్యూ ఇవి. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫుల్ స్క్రీన్లో అయితే పెడతాను. ఏ చిన్న డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. సో ఇది ఫుల్ స్క్రీన్ సెకండ్ ఆన్సర్. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.